Ladies and gentlemen, we have our energetic, charming star, Mr. Ram, with us today. Hi. So it was a free period in school and the teacher didn't know what to teach. So randomly అందరినీ నుంచి నువ్వు ఏమవుతావు చెప్పరా అన్నారు. హీరో చేసినప్పుడు You have that feeling that you grew up too fast? వెజినిటీ తొందరగా ఈ లవ్ లు, ఈ రొమాన్స్ లు అది మాత్రం చాలా కష్టం ఎందుకంటే వాజ్ వెరీ షై కిడ్. హ్యాడ్ టు హగ్ హర్. సో పెట్టిన ఓకే రెడీ అన్న రెడీ రెడీ అని చెప్పేసి ఇలా పెట్టాను. దాని తర్వాత చౌదరి గారు హీ కేమ్ ఫ్రమ్ బిహైండ్ ఇలా వచ్చి చేతులు అలా లాగి ఇలా పెట్టి That was this kid. I had no idea what was going on. I was like, okay. Okay, ready? Hello, welcome to another fabulous episode of Famously Film Friends. This is Chinmay. And today, where do I start? Actually, జీవితంలో మనకి ఏం చేయాలన్న క్లారిటీ ఎప్పుడు వస్తుంది? 20s లోనా, 30s లోనా? యాక్చువల్లీ కొందరికి ఎప్పటికీ రాదు. కానీ ఇప్పుడు ఇవాళ మన ముందున్న ఒక ఎనర్జీ, ఫుల్ ఎనర్జీ బాయ్ ఏంటంటే 6 years అప్పుడు ఆయన్ని వెళ్ళి అడిగారంట, ఏమవ్వాలి మీకు అంటే హీరో అన్నారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు హీ ఇస్ అ కంప్లీట్ ప్యాకేజ్. లుక్స్ కానీ, ఎనర్జీ కానీ, చామ్ కానీ, డాన్స్ కానీ, టాలెంట్ కానీ. Ladies and gentlemen, we have our energetic, charming star, Mr. Ram, with us today. Hello. Hi. So, usually 6 years అప్పుడల్లా పిల్లల్ని అడిగితే ఏమవుతావు అంటే ఫైర్ ట్రక్ డ్రైవర్, బస్ కండక్టర్, డాక్టర్ అని చెప్తారు. యూజువలీ అలాంటి ఆ ఏజ్ లో ఉన్న ఐడియాస్ కి, డ్రీమ్స్ కి, రియాలిటీకి ఒక మ్యాచే ఉండదు. కానీ యూ హ్యాడ్ దట్ క్లారిటీ దట్ యంగ్. సో అప్పటి నుంచి యూ ఫాలోడ్ త్రూ ఆన్ దోస్ డ్రీమ్స్. ఫాలో త్రూ అంటే 6 years I opened up, but like I said, it was a free period in school and the teacher didn't know what to teach. So randomly అందరినీ నుంచి నువ్వు ఏమవుతావు చెప్పరా అన్నారు. హీరో చేసినప్పుడు క్లాసెస్కి వెళ్ళారు, హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు, కుంగ్ ఫు నేర్చుకున్నారు. సో ఇంత హోంవర్క్ చేసి, సో యువర్ ఫ్యూచర్ వాజ్ సెట్ ఆన్ బీయింగ్ అ హీరో కదా? నాట్ రియల్లీ అండి. బికాస్ I had this thing that పెద్దనాన్న గారు ఇక్కడ ప్రొడ్యూసర్ గా ఉన్నా సరే I wanted to prove myself in Tamil and then come to Telugu. Oh, so I was looking for options in Tamil. So okay. Tamil production office కి వెళ్ళాను, చాలా ఆఫీస్ కి వెళ్ళాను, and I used to audition for them and all that. Okay. And luckily ఎప్పుడైతే ఈ అడియాలం అనే షార్ట్ ఫిల్మ్ కూడా random people, they don't know me. నేను ఊరికే ఏదో డాన్స్ క్లాస్ ఏదో చేస్తుంటే వన్ ఆఫ్ ద షార్ట్ ఫిల్మ్ అంటే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అని చాలా మంది చేస్తున్నారు. దిస్ వాస్ వే బ్యాక్ ఇన్ 2002 or something like that. యూట్యూబ్ కూడా ఇంకా సో randomly గ్లాస్ డోర్ నుంచి నన్ను ఎవరో random guy he saw me and he was like, షార్ట్ ఫిల్మ్ చేస్తావా అంటే why not, thanks for experience అని చెప్పేసి. అప్పుడు షార్ట్ ఫిల్మ్ అంటే ఏంటో కూడా తెలియదు. We always knew feature films or documentary types. Right. సరే చేసాం, పాపం చాలా తిప్పలు బట్టి చేసాడు, అంతా అయిపోయింది. అండ్ సర్లీ అవుట్ ఆఫ్ ద బ్లూ at 5 o'clock in the morning my mom wakes me up and she says, Indian Express లో పడింది, you got a best actor award in Switzerland International Film Festival. Wow. I was like, okay, wait, maybe చిన్న ఫెస్టివల్ ఏదో అయి ఉంటుందంటే it was a very big festival, Euro Film Festival. And then so even my parents, when I told them I want to become an actor, ప్రతిదీ చెక్ చేస్తా ఉన్నారు. ఓకే యాక్టర్ అవుదా అన్నాడు, హౌ సీరియస్ ఇస్ ఇయర్, దీని పుష్ మీ డాన్స్ క్లాస్ టైం ఏంది వెళ్ళు అని, యాక్టింగ్ టైం ఏంది వెళ్ళు. ఐ యూస్ టు గో, అక్కడ చెన్నైలో పెరిగారు మీరు, అక్కడ హిందూలో యంగ్ వరల్డ్ అని ఒక ఎడిషన్ వచ్చేది. సో ఎవ్రీ సాటర్డే సంథింగ్, ఫ్రైడేనా సాటర్డే క్రాష్ కోర్సెస్ ఏమైనా ఉన్నా సరే, చిన్న చిన్న క్లాసెస్ ఏమైనా ఉన్నా సరే, ఐ యూస్ టు గో. I used to call them up, I used to go there and I used to do all that. So I was pretty keen on what I wanted to do. So they were just following it up. Okay, acting ante okay, acting lo best actor award vachindi. Okay, dance ante I used to give stage shows and all that. So dance baga chesta. Background lo mundala enta confident ga unna, background lo oka chinna tickle pettukunta unnaru annamata. And when it comes to production and all that, I never wanted to come in Telugu. Like I said, I didn't want to be just another producer's son who's being introduced. So chesta Tamil lo chesi prove cheskuni, then I want to come to Telugu, and that's how I wanted to do Tamil annamata. అలాగే తమిళలో కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఆస్కర్ రవిచంద్రన్ గారు కానీ, లాట్ ఆఫ్ బిగ్ ప్రొడక్షన్ హౌసెస్. ఆఫ్టర్ దే సా మై షార్ట్ ఫిల్మ్, ఇంకా ఆల్మోస్ట్ ఒక తమిళ సినిమా ఓకే అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. ఆ టైంలో వైవిఎస్ చౌదరి గారు వచ్చి అక్కడ నుంచి లిటరలీ లాక్కొచ్చారు నన్ను. లేదు నేను చేస్తాను కదా అని చెప్పేసి లిటరలీ బాట్. బట్ ఒక 15 years 16 years కి సీరియస్ రోల్స్ కైనా ఈ ఫైట్ సీక్వెన్సెస్ ఇవన్నీ చేస్తుంటే హౌ డిడ్ యూ ఐడెంటిఫై విత్ దట్? బికాస్ యూఆర్ అ టీనేజర్ కదా, యూ బేసికలీ అ చైల్డ్, స్టిల్ అ చైల్డ్. Jackie Chan, how did you suddenly it's easier for a teenager because you just think of Jackie Chan and Bruce Lee. Ara ఈ లవ్ లు, ఈ రొమాన్స్ లు అది మాత్రం చాలా కష్టం ఎందుకంటే I was very shy kid. ఫస్ట్ ఫోటో షూట్ అప్పుడు వైవిఎస్ చౌదరి గారు ఇన్విటేషన్ వాస్ వెరీ ఎలాబరేట్ అన్నమాట అక్కడ. సో ఫోటో షూట్ చేస్తున్నప్పుడు ఇలియానా ఆల్మోస్ట్ లైక్ ఇద్దరు యాక్టింగ్ క్లాస్కి వెళ్ళినా సరే, ఇట్ వాస్ దిస్
కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా, హ్యాడ్ టు హగ్గర్. ఇలా పెట్టుకుని ఓకే రెడీ అన్నారు, రెడీ రెడీ అని చెప్పేసి ఇలా పెట్టి మాకు వచ్చి దగ్గరగా రెడీ. అండ్ షీ వాజ్ లైక్ ప్రిటీ చిల్డ్ అవుట్, కమ్ కమ్ ఓకే. దాని తర్వాత చౌదరి గారు హీ కేమ్ ఫ్రమ్ బిహైండ్, అలా వచ్చి చేతులు అలా లాగి ఇలా పెట్టి I was this kid, I had no idea what was going on. I was like, okay, okay, ready. చిన్నప్పటి నుంచే చాలా డ్రివెన్. ఐ మీన్ ఇట్స్ వెరీ అన్లైక్ బేబీ, అన్లైక్ అ చైల్డ్. డూ యూ థింక్ మీ ఇన్నసెన్స్ చాలా త్వరలో పోగొట్టుకున్నారని? యూ హ్యావ్ దట్ ఫీలింగ్ దట్ యూ గ్రూ అప్ టూ ఫాస్ట్? Virginity తొందరగా పోగొట్టుకున్నాను. వాళ్ళకి కంటెంట్ వచ్చేసింది, ఇదే ఈ కంటెంటే కావాలన్నారు. Nothing to do with innocence. చిన్నప్పుడే మీరు ఇన్నసెన్స్ పోగొట్టుకున్నారా అన్నట్టు కాదు కానీ. So I did spend a lot of time with my friends and all of that, but most of the time this was what kept me interested. This was more exciting for me to do. Okay. So I don't know about losing my innocence or whatever, but this made me feel alive, and that's what I kept doing. And academics లో ఇంత ఇంట్రెస్ట్ ఉండేదా లేదా? So what was your worst subject? No, worst subject కాదు కానీ my family almost ఒకళ్ళిద్దరు తప్ప మీరు అందరూ ఆల్ ఇండియా ర్యాంకర్స్. అబ్బో. సో ఏ రేంజ్ లో చదివినా సరే ఆ రేంజ్కి వెళ్ళాం మనం. అవునా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే బాగా చదివితే మళ్ళీ ఆ స్లాట్ లో తోసేస్తారండి. బాగా చదవకుండా ఫెయిల్ అయితే మళ్ళీ అన్ని ఆపేసి చదువుకోమంటారండి. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ మీ టు మెయింటైన్ బిట్వీన్ ద 60 and 80 మార్క్స్. 60. సో అది కూడా ప్లాన్ చేసేనే మెయింటైన్ చేసుకున్నారా? అది చాలా ఇయర్స్ చేశాను. at one point ఆన్సర్ షీట్, మై మామ్ saw the answer sheet and ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ లో టీచర్ చెప్పారు, he aims for 80, if he gets somewhere between 60 and 80 he won't write the remaining questions. అక్కడ my parents came to know about it, like why are you doing this? I don't want to do it more than that. So 80 మార్క్స్ వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకుంటే మిగతా 4-5 క్వశ్చన్స్ వస్తే అయినా వేస్ట్ రాయడం. స్వామి వివేకానంద ఇక్కడ ఇలాగే చేసేవారంట. ఎంత కావాలో అంత రాసేసి నా గోల్స్ వేరే, మనకు కావాల్సినంత వచ్చిందంత అంతే. సో బిట్వీన్ ఫిల్మ్స్ మీరు బ్రేక్ తీసుకుంటున్నప్పుడు యూ యాక్చువల్లీ కంప్లీట్లీ స్విచ్ ఆఫ్, వేరే ఒక కంట్రీ కానీ వేరే ఒక ఊరికి కానీ వెళ్ళి యూ కుక్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో ఇలాంటివి ఎందుకు చేస్తుంటారు? ఇస్ దేర్ అ థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్? I love spending time with myself. I think I'm my best company. అది ఏదో ఒక ఫిల్మ్ లో వస్తుంది కదా, జబ్ వి మెట్, I love myself, Kareena's life, correct? not like that, but a completely different way. Yeah, okay, not in Kareena's voice, but still. I like going to different places, exploring new things, and if I go to Paris, I probably won't visit the Eiffel Tower. Probably rent a small apartment. I like to live in places, not travel and touristy places like that. I like to go live a normal life, come back. And I don't know why, I just like it. So what's actually one of your closest friends industry lo Genelia kada? So tell me more about her. How did you become friends? Ready appudu she was the first star heroine that I worked with, and that was my first production for my home banner. So appudu daga anni bite banners chestunna, and Ilyana and second film Isha, they were both newcomers. And Genelia appude bombarlo ichi, she was in this top phase and all that, and generally print out tanga heroines ante tantrums and all that. But she came on sets and she worked much harder than the newcomers that I've worked with. అంటే నాకన్నా కష్టపడుతున్నానే, because completely different, she's in a completely different league at that time. And even as a producer, we were really impressed by her, because ఇప్పుడు Tututu అనే song లో we were shooting in Switzerland in the snow, and she was on Lent. Lent అంటే Christians లో they don't eat, fasting లో ఉంటారు. And she was running 103 temperature. 103 temperature on the cold లో, this was 2000 meters above sea level. అంటే it's like freezing. అంటే మబ్బులలో వస్తుంటే ఎవరు మూవ్ అవ్వకూడదు అన్నమాట. You can't see anything because you might fall off. అంత కోల్డ్ లో she was shooting. She was crying and Pradhan garu was like, okay, ప్యాకప్ చెప్పేద్దాం అంటే లేదని చెప్పేసి she was doing it. అంటే అంత ప్రొఫెషనలిజం ఇప్పటిదాకా ఏ యాక్టర్స్ లో చూడలేదు. సో she went out of the way. We were like family friends అన్నమాట. My uncle, her mom, I know her brother really well. సో అక్కడ నుంచి we were like bonding. మేము బాంబే వెళ్తే her mom cooks these cocktail sausages and all that. She makes breakfast for me and all that. సో మీ ఇంట్లో నుంచి ఒక కంప్లైంట్ వచ్చిందనమాట. ఇప్పుడే చెప్పారు ఫోన్ లో నాకు, మీరు పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లిలో ఇంట్రెస్ట్ చూపించడం లేదని. ఎందుకు సార్? టైం వచ్చినప్పుడు అయ్యే జరుగుతాయండి, మనం ఫోర్స్ చేస్తే ఏం జరగదు. ఈ పెళ్లి చూపులో అవి అవన్నీ చేయలేదా? అవన్నీ లేదా? పేరెంట్స్ ఫోర్స్ చేయలేదా? మరి ఆ స్టేజ్ కి ఫోర్స్ రావాలి. అప్పుడే పెళ్ళేంటి, ఇప్పుడు పెళ్ళేంటి? ఓకే, అయితే మీకు యూ షుడ్ హావ్ ఫాలోన్ ఇన్ లవ్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ టైం కదా? Yeah, I guess, yeah.
హౌ ఎర్లీ వాస్ దట్? 15 16? అక్కడి నుంచి లాగుతున్నారా? How old were you? 10 years old? No, I had a lot of crushes actually. Uh-huh. I actually couldn't speak when the girl whom I had a crush on. Uh-huh. అంటే she came and she spoke to me and I couldn't reply. అంటే టైం అడిగింది అనుకోండి, కొంచెం ఎల్లుకి వెళ్ళిపోయాం. నేను స్కూల్ ఇంకా ఎవరు టైం అంతా అని అడిగింది. టైం చెప్పలేదు. కానీ ఈ రోజంతా సెలబ్రేట్ చేసుకున్నాం. Oh my God! This I can't even imagine that. ఎలా చూసారండి? ఇది చెట్టినాటి దేశంలో కదా? And I had a lot of these awkward situations. అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక్కడు ఉంటాడు, ప్రపంచంలో ఎవరికైనా చెప్పచ్చు, ఆడికి మాత్రం చెప్పాడు సీక్రెట్. కరెక్ట్. అలాంటి మన ఇంటికి ఒక నైట్ స్టేకి వస్తాడు. అలాంటి టైంలో మనం ఒకసారి ఓపెన్ అప్ అవుతాం, ఎందుకో తెలియదు. ఓపెన్ అప్ అయిన 10 seconds తెలిసిపోద్ది క్యాండిడేట్ అని. నెక్స్ట్ డే వెళ్ళిన వెంటనే ఓకే తెలిసిపోద్ది, స్కూల్ అంతా తెలిసిపోద్ది అనమాట. స్కూల్లో పక్క క్లాస్ నుంచి అమ్మాయి వచ్చిన వెంటనే 40 మంది తలకాయలు తిరగటాలు అన్ని జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఎప్పుడైనా స్కూల్ టైంలో ఈ ప్రపోజ్ చేయడం, కార్డులు ఇవ్వడం, చాక్లెట్లు ఇవ్వడం అవన్నీ చేస్తారు? స్లామ్ బుక్స్ ఉండే ఆ రోజులో. సో ఎనీవే, నౌ ఐమ్ గోయింగ్ టు గివ్ యూ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ అనమాట. మీకు టైటిల్స్ ఒక 4-5 హిందీ టైటిల్స్ చెప్తాను. ఇవన్నీ మీ తెలుగు ఫిల్మ్స్ ది హిందీ డబ్బింగ్ అనమాట. ఓకే, సో దోస్ ఆర్ ద టైటిల్స్ దట్ దే హావ్ గివెన్. సో మీరు గెస్ చేయాలి. నేను ఇప్పుడు ఒక టైటిల్ చెప్తా, సబ్సే బడా దిల్వాలా. సబ్సే బడా దిల్వాలా సబ్సే బడా దిల్వాలా. మీరు పెట్టారు నిజంగా? కాదు, ఉంది, మీరు చెక్ చేయొచ్చు. సబ్సే బడా దిల్వాలా. yes, very good. డేంజరస్ ఖిలాడి రిటర్న్స్. రిటర్న్స్ వచ్చాడండి. అవును, రిటర్న్స్. డేంజరస్ కిలాడి మీద నెంబర్లు తెలియదు కానీ ఏదో ఉన్నాయని తెలుసు. కందరీగా ఒకటి డేంజరస్ కిలాడి ఏదో. రిటర్న్స్ అంటే నెక్స్ట్ ఎందుకంటే ప్రేమంటారా? లేదు లేదు, జగడం. కానీ డేంజరస్ కిలాడి 4 ఇస్ కందరీగా, డేంజరస్ కిలాడి 5 ఇస్ ఎందుకంటే ప్రేమంట. అండ్ దెన్ యూ హ్యావ్ ఆల్ ద డేంజరస్ కిలాడీస్ అండి. తీసుకున్నారా? ఓకే, హూస్ ద ఫస్ట్ పర్సన్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ when I say the following? చాటర్ బాక్స్. ఎవరు? అనుపమ. హాలిడే, somebody needs a holiday. ఎవరు? మేబీ రాశి. గాసిప్ క్వీన్. నీలియా. ఎందుకంటే వెళ్ళిపోయింది కదా ఇక్కడి నుంచి. వాట్స్ హ్యాపెనింగ్ దేర్, వాట్స్ ద గాసిప్ అంటే. అవునా? సో క్యూట్. మామాస్ బాయ్. ఐ థింక్ రాహుల్ లుక్స్ లైక్ మామాస్ బాయ్. నో, వెరీ వస్ట్. He's nobody's boy, I think. Daddy's girl. తమన్నా. Ooh, nice. Flirt. చాలా మంది ఉన్నారు. చాలా మందా? పర్వాలేదు, ఒక్కటి చెప్పండి. నన్ను కూడా వేసుకుంటా. ఆల్ ద యంగ్ హీరోస్, మోస్ట్ ఆఫ్ ద యంగ్ హీరోస్. Arrest. నేను కూడా వేసుకున్నాను కాబట్టి. Oh, human by. Oh, you're not a flirt, huh? Okay. Who's cute? You are. So sweet. మీ ఫ్రెండ్స్ లో, యాక్టర్స్ లో, who should choose a different profession? Okay, wake me up when you're done. Let me think. ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ ఆలోచిస్తాను. దాని తర్వాత ఒక్కొక్కరి గురించి ఏం చెప్తే ఏ మెసేజ్ వస్తుంది ఆలోచిస్తున్నా. ఒక్కొక్కరికి ఏం చెప్తే I think Tamanna could be and she's very good as an actress. She's very good with these healthy food and all that. So probably nutritionist. Yeah. Who's too good to be true? You still doesn't dangerous killadi 1 2 3 4 5 మీరు. It's okay. నేను నెక్స్ట్ ఫ్రెండ్ నెంబర్ ఇక్కడ రాల్తే. Too good to be true is also in this. శ్రీరామచంద్రమూర్తి అంటే I think Rajinikanth. కదా? I think it's impossible for someone to be that. Who should join politics? I don't know if he's interested, but Tarak maybe. ఇంట్రెస్టింగ్. ఓకే, ఇప్పుడు మీకు ఇప్పటి వరకు వచ్చిన వియర్డెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? లేకపోతే ఇది కాంప్లిమెంట్ అయినా, తిడుతున్నారా, పొగుడుతున్నారా, అలాంటిది కదా? ఒకటి చెప్పండి. చాలా వన్ థింగ్ దట్ ఆల్వేస్ కన్ఫ్యూజ్ మీ, అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. మీరు స్క్రీన్ లో కన్నా బయట బాగున్నారండి అంటారు చాలా మంది. అంటే స్క్రీన్ లో బాగాలేదా, బయట బాగున్నారా, అంటే స్క్రీన్ లో కొంచెం ఇంప్రూవ్ అవ్వాలా, ఏమంటారు అర్థం కావట్లేదు. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ యు మీన్. ఓకే, మీ గురించి మీరే విన్న ఒక స్టూపిడ్ రూమర్. రీసెంట్ గా చాలా ఉన్నాయి కానీ రీసెంట్ గా మాస్టర్ లోనే చెప్పారనమాట. సో దిస్ థింగ్ కాల్డ్ కీన్వా దట్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఎప్పటి నుంచో యూఎస్ లో మా అత్త షీస్ డాక్టర్ అనమాట. సో అక్కడ నుంచి అప్పుడు ఇండియాలో దొరికేది కాదు. సో డయట్ అని చెప్పేసి యాక్చువల్లీ గుడ్. యాక్చువల్ గా అది సౌత్ అమెరికాలో ఇట్స్ పూర్ మ్యాన్స్ గ్రెయిన్.
అది రీసెర్చ్ చేసి బికేమ్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రీసెంట్లీ అని వాళ్ళు. సో అది ఎవరైనా యూఎస్ నుంచి వస్తుంటే ఫ్రీక్వెంట్ గా చాలా మంది వస్తారు, తెప్పించుకునేవారు. సో రీసెంట్లీ ఫ్రెండ్స్ బ్యాచ్ లో రామకృష్ణ అని ఫ్యూ ఆఫ్ దీస్ జబర్దస్త్ గైస్ వర్ దేర్. వాళ్ళు చెప్పారన్నమాట. సో ఆ రోజుల్లో దే యూస్ టు థింక్ ఐ ఈట్ ఓన్లీ కిన్వా, అందుకనే కలర్ అంతా ఇలా ఉన్నాడు, ఇక్కడ స్పెషల్ గ్రీన్ తెప్పించుకున్నాడు యూఎస్ నుంచి, అక్కడ 2 ఎకరాల పొలం కొని అక్కడ పండిస్తున్నాడంట. శ్రీలంకలో కూడా కొని అక్కడ ఏదో పండిస్తున్నాడంట. అండ్ దెన్ ఏంటి ఫస్ట్ 1000 రూపాయలు కొనుక్కుంటాను ఒక్క షాపు. నేను అక్కడ ఫార్మింగ్ కొనుక్కుని నేను పండించి మళ్ళీ నేనే కొనుక్కుంటా అంటే ఈ లాజిక్ ఆలోచించలేదు. వింటానికి బాగుంది కదా, ఓకే అనేసాను. Would you rather, ఇదే అదే అన్నది. So would you rather be happy that you did not achieve much or be disturbed but achieve a lot? First one. Oh, అవునా? Interesting. Because I've seen a lot of people. Ante I've been to a couple of parties where people's point of view they're having the best life ever. But I know a lot of them on a very personal level and I know what they're going through. You know what I mean? And I also know a lot of people, janal point of view lo లేదు కానీ they're leading one of the happiest lives. By the end of the day, it's all happiness, you know. నేను హ్యాపీగా ఉండాలా, జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హ్యాపీగా ఉండాలా అనేది that's a choice that you have. Absolutely. You are very wise, Mr. Ram. మీరు యాక్చువల్లీ రామ్ సేస్ అని ఒక స్పిరిచువల్ గురు లాంటి ఒక ఇది బిజినెస్ లేదు అక్కడ. నేను చెప్తున్నాను కదా, న్యూ బిజినెస్ ప్లాన్ ఏదో బికమ్ అ స్పిరిచువల్ గురు రామ్ గారు. పేరు కూడా బేసిక్స్ అంతే, అంత డెప్త్ కూడా వెళ్ళక్కర్ల. బేసిక్స్ లో ఆలోచిస్తే హ్యాపీగా. ఇఫ్ యూఆర్ a kid, if you're a 6-year-old kid, do you want to look happy or do you want to be happy? Do you want to hold a lot of chocolates and not eat them, or do you want one chocolate so you can eat them? Eat it. రామ్ గురుజీకి జై హో. అంత సీన్ లేదు అక్కడ. ఇచ్చారు సీన్ కాబట్టి చెప్తున్నా. ఓకే, వుడ్ యు రాదర్ బి పూర్ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ రిచ్ విత్ నో ఫ్రెండ్స్? Poor with a lot of friends. ఓకే, Poor with a lot of rich friends. బాగుంది ప్లాన్. ఓకే, ఒక వారం అంతా షవర్ లేకుండా ఉంటారా లేక ఒక వారం అంతా బ్రష్ చేయకుండా ఉంటారా? I think brush. I have to brush. Would you rather be incredibly funny or incredibly smart? Incredibly funny because ఏదో పని చేసినప్పుడు నవ్వుకోవచ్చు. బాగుంది మీ ప్లాన్. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నా దగ్గర ఒక ట్యాబ్ ఉంది, ఇందులో ఫొటోస్ ఉన్నాయి, నేను చూపిస్తాను, రియాక్ట్ అవ్వాలి, లేకపోతే బ్యాక్ స్టోరీ చెప్పాలి, అంతే. ఓకే. వావ్, రియాక్షన్. వెరీ బ్యాడ్. అదే బీ గ్రేడ్ సి గ్రేడ్ మసాలా మూవీ చూడగా బాగుంట. That's a picture in Vijayawada Siddhartha Public School, LKG అప్పుడు. ఓకే, ఎక్కడ ఉన్నారు మీరు ఇందులో? మీరు కనిపెట్టండి. అయ్యో ఇంపాసిబుల్. ఏ? I'm not able to figure out who you are. That's slightly chubby. Slightly chubby is not the problem. Is that even a problem? You're looking smart. Very well done. అప్పుడే కొంచెం స్పంక్ ఉందన్నమాట. ఒక పోజు, ఒక యాటిట్యూడ్. బేబీ ఇది స్పెయిన్ లో మన రీసెంట్ గా నా బర్త్డే టైంకి వెళ్ళినప్పుడు. సో randomly enrolled myself in a cooking class. స్పానిష్ ఆమ్లెట్ వేస్తున్నాను. స్పానిష్ ఆమ్లెటా? అందులో డిఫరెన్స్ ఏంటండి? మనం 2 నిమిషాలు వేసుకుంటాం, వాళ్ళు 2 గంటలు పడుతుంది. అది కార్స్ చాలా రోజుల తర్వాత దొరికినాయి అనమాట, హాట్ వీల్స్. చిన్నప్పుడు బాగా ఇష్టం హాట్ వీల్స్ కార్స్ అంటే. సో ఐ జస్ట్ సా దట్ అండ్ రిమెంబర్డ్, అండ్ దట్ వాస్ అ గిఫ్ట్ ఐ బాట్ మై డాడ్ అన్నమాట, BMW. Ooh, how smart. This is a very misleading photo అండి. తీసినట్టు కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు కరెక్ట్ గుర్తులేదు. ఐ థింక్ దే వర్ మై నేబర్స్ ఆర్ సంథింగ్. ఒక్క విషయం మాత్రం గుర్తుంది, నా చేతులు అలా ఎత్తి వాళ్ళిద్దరిని పెట్టి ఫోటో తీసి పంపించారు, అది మాత్రం గుర్తు. చేస్తుంటే నేను వాళ్ళ దగ్గర లాక్కున్నట్టు ఉంటది కానీ యాక్చువల్లీ ఎలా ఉంటుంది. ఓకే, అంతే. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ రామ్, ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ టాకింగ్ టు యూ. అండ్ నిజంగా యాక్చువల్లీ మీరు చాలా షై, చాలా రెటిసెంట్, అంతగా మాట్లాడరు, బయటికి వెళ్ళరు, ఇలాంటి బిల్డప్లు ఇస్తుంటే మీరు ఏదో ఏమీ మాట్లాడనుకుంటా. ఐఎమ్ సో హ్యాపీ ఐ గాట్ టు టాక్ టు యూ టుడే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. సో ఈ ఎపిసోడ్ లో మనం చెప్పాం కాబట్టి రామ్ సేస్ అన్న ఒక న్యూ కాలం ఎక్కడైనా స్టార్ట్ అవబోతుంది అండ్ రామ్ గారు ఒక గురువు గారు అవబోతున్నారు. దట్ ఈస్ అ న్యూ బిజినెస్ ప్లాన్ దట్ ఐ గేవ్ హిమ్ ఫర్ ఫ్రీ.
ఫ్రీ అడ్వైస్ లాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇచ్చారు అనమాట. మెంబర్షిప్ మీరు కడితే నేను కడతా, పర్వాలేదు లేండి, నో ప్రాబ్లం. ఐఎమ్ వెరీ లక్కీ హ్యాండ్ యూ సీ. నాకు ఎనీవే ఉపయోగపడే అడ్వైస్ ఇస్తా చాలా. నేను ఇచ్చాను కదా, తీసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో నాకు ఉపయోగపడే అడ్వైస్ ఇస్తా. నో ఐఎమ్ టెలింగ్ యూ వన్ థింగ్. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఒక మీకు ఇచ్చిన చెత్త అడ్వైస్ ఎవరు ఇచ్చారంటే చిన్మయి చెప్పింది నేను చెప్పొచ్చు, కాంటెంట్ వచ్చింది. ఎనీవే, until I see you in my next episode of Famously Film Fair, this is Chinmay saying bye, and this is Mr. Ram. Bye.